వాయిదా అనంతరం తిరిగి ఏపీ అసెంబ్లీ సమావేశమైంది. ప్రస్తుతం ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అధ్యక్ష ముఖ్యమంత్రి గారిని ఇది కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అధ్యక్ష 21-22 తారీఖున డిసెంబర్ 21-22 తారీఖున సీఎం గారి అధ్యక్షతన జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్. ఈ సీఎం గారి అధ్యక్షతన జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే చూస్తే కూడా మొత్తం రూరల్లో 48,985 ఇళ్లకు మార్కింగ్ చేయడం జరిగింది, గ్రౌండెడ్ అన్నారు. అర్బన్లో 2,789 ఇళ్లకు అది కూడా గ్రౌండెడ్ మార్కింగ్ మాత్రమే చేయడం జరిగింది. అధ్యక్ష, నేను ఇంకొకటి కూడా వెరీ సూట్గా ఒక క్వశ్చన్ ఇస్తున్నాను అధ్యక్ష. 135,000 ఇళ్లకు, మంత్రి గారు ఇది కొంచెం వినాలమ్మా, 135,000 ఇళ్లకు ఇంటూ 1,50,000 వేసుకుంటే ఒక్కొక్క ఇంటికి స్టేట్ గవర్నమెంట్ తరపున ఇచ్చేది కనీసం అంటే 1,50,000 అధ్యక్ష. ఎస్సీలకు 1,75,000, మామూలు వాళ్ళకు 1,25,000, యావరేజ్ కింద తీసుకుంటే 1,50,000 అధ్యక్ష. 135,000 ఇళ్లకు ఇంటూ 1,50,000 పర్ హౌస్ వేసుకుంటే యావరేజ్గా కనీసం అంటే 6,000 కోట్ల రూపాయలు కనీసం అంటే అవుతుంది అధ్యక్ష. ఈ 3 సంవత్సరాలు మీ బడ్జెట్లు మొత్తం చూపించండి అధ్యక్ష. దీంట్లో ప్లాన్ అమౌంట్ ఎంత ఖర్చు పెట్టారో చెప్పమని చెప్పండి అధ్యక్ష. 6,000 కోట్ల రూపాయలకు మ్యాచ్ అవుతుందా లేదా నాకు చెప్పమని చెప్పండి అధ్యక్ష. రైట్ మినిస్టర్ గారు. అధ్యక్ష, ఈరోజు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఇల్లు ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ క్రింద 2 లక్షల ఇల్లు అధ్యక్ష. 2016-17కి సంబంధించి రూరల్ హౌసింగ్ గ్రామీణ 72,885 ఇల్లు అధ్యక్ష. అదేవిధంగా ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ 2016-17 32,169 ఇల్లు అధ్యక్ష. ఎన్టీఆర్ స్పెషల్ హౌసింగ్ హుద్హుద్వి 10,000 ఇల్లు అధ్యక్ష. ఆ విధంగా 3,15,54 ఇల్లు శాంక్షన్స్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2017-18కి సంబంధించి రూరల్ హౌసింగ్ సీఎం గారు 4 లక్షల ఇళ్లను ఈ సంవత్సరం అదేవిధంగా రాబోయే సంవత్సరానికి సంబంధించినటువంటి ఇళ్లను ఇస్తున్నారు అధ్యక్ష. ఇవి 4 లక్షలు. అదేవిధంగా ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ గ్రామీణ 72,885 అధ్యక్ష. ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ బిఎల్సి 40,872 అధ్యక్ష. మొత్తం 5,13,757 అధ్యక్ష. ఈ రెండు 16-17 3,15,054, 18-19 సంబంధించి 5,13,757 అధ్యక్ష. అదేవిధంగా ఎఫోర్డబుల్ హౌసెస్ అర్బన్ ఏరియాలో 1,10,000 ఇస్తున్నారు అధ్యక్ష. మొత్తంగా 9,38,811 ఇల్లు అధ్యక్ష. ఇది కాకుండా గత ప్రభుత్వంలో శాంక్షన్ అయి అసంపూర్ణంగా ఉన్నటువంటి ఇల్లు ఎల్ఎల్ఆర్ఎల్కి సంబంధించి 1,15,801 ఇల్లు అధ్యక్ష. వీటికి 337 కోట్లు సీఎం గారు రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా BBL 1,78,108 అధ్యక్ష. దీనికి విలువ చేయటానికి సుమారు 1,162 కోట్ల అధ్యక్ష. IAY 2015-16 64,360. ఈ రోజు మేము చెప్తున్నాం అధ్యక్ష, చిత్తశుద్ధితో మేము ఉన్నాం. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మేము ఇల్లు కట్టి చూపిస్తాం, భూమి మీద ఉండే ఇల్లు చూపిస్తాం అధ్యక్ష. వాళ్ళ లెక్కల్లో కాగితాల మీద లెక్కలు చూపించారు, 14 లక్షల ఇల్లు లేవు. కానీ ఈరోజు మేము మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి పేదవాడు సంతోషంగా గుండెల మీద చేసుకొని నా సొంత ఇంట్లో నేనున్నాను అనే విధానంలో ట్రాన్స్పరెంట్ గా, అవినీతి రహితంగా, పారదర్శకంగా సీఎం గారు ఆధార్ ఎనేబుల్డ్ బ్యాంక్ పేమెంట్స్ తో ప్రతి ఒక్క ఇండివిజువల్ బెనిఫిషరీకి స్టేజ్ వైజ్ ఇచ్చే పేమెంట్స్ బ్యాంకులో డైరెక్ట్ గా వెళ్లే విధంగా కార్పొరేషన్ ఆఫీస్ నుంచి చేస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ అవినీతి అనేది మా ప్రభుత్వంలో లేదు. హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేసి ఆ దిశగా మేము వెళ్తామనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 3094, క్వశ్చన్ నెంబర్ 2987 are postponed at the request of the members. Now question number 3124, Minister for Social Welfare, please cooperate. అధ్యక్ష,
ఈ ప్రశ్నకు ఏ అధ్యక్ష? సమాధానం ఏ. Single supplement I told. Please. షెడ్యూల్ క్యాస్ట్ కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ప్రకారం 2002లో అమెండ్మెంట్ జరిగింది అధ్యక్ష. 8/12/2002లో జరిగినటువంటి రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్కి, దాని ప్రకారం బుడగ జంగం అనేటువంటి కమ్యూనిటీ ఎస్సీగా గుర్తించబడింది. 10 జిల్లాల్లో అధ్యక్ష, తెలంగాణ రీజియన్లో గుర్తించబడింది. ఆ తర్వాత ఇదే బేడ బుడగ జంగం కమ్యూనిటీ ఏదైతే ఉందో పార్ట్ 25 తెలంగాణ రాష్ట్రంలో ఈ షెడ్యూల్ కాస్ట్గా గుర్తించబడినటువంటి విషయం, దాన్ని మళ్ళీ తీసివేశారు అధ్యక్ష. అంటే మొత్తం రాష్ట్రానికి మొత్తానికి వర్తింపజేశారు. తర్వాత గవర్నమెంట్ జీవో ఎంఎస్ నెంబర్ 64 ప్రకారం, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన జీవో ప్రకారం 28/2010లో ఇచ్చాము అధ్యక్ష. ఈ జీవో ప్రకారం మోతీలాల్ నాయక్ గారు అనేటువంటి ఒక రిటైర్డ్ జడ్జిని కమిషన్ మెంబర్గా వేశారు అధ్యక్ష. బేడ బుడగ జంగం అనేటువంటి కమ్యూనిటీ ఎస్సీలుగా గుర్తించాలా లేదా అనేటువంటి అంశాన్ని చదవటానికి ఆ కమిషన్ వేయటం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత వారు కొన్ని కారణాల వల్ల ఆయన కమిషన్ మెంబర్గా కొనసాగడానికి, అంటే కమిషన్ మెంబర్